ఈటీవీ 30th ఇయర్ సెలబ్రేషన్స్ లోని నెక్స్ట్ ఈటీవీ ఫ్యామిలీ నుంచి మనందరికీ ఎంతో ఇష్టమైన, ఎస్పెషల్లీ నాకెంతో ఇష్టమైన ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ ద స్పెషల్ గెస్ట్. చల్లగండి 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 కరడేసి పావడేసుకొచ్చనండి. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ప్రతి సోమవారం నుంచి శుక్రవారం రాత్రి 7 గంటలకి అమ్మ ప్రేమ కొడుకు కోమ. ఏం చేసావు సుధీర్? ఏమి చేయలేదు, మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు, ఇంతవరకు ఏమి చేయలేదు. అదే ప్రాబ్లం. షూటింగ్ లో స్టేజ్ మీద కనబడితే అమ్మ, లేకపోతే చుమ్మ. అయిపోయా అది. మెసేజ్ చేస్తావా, చేస్తా. కాల్ చేస్తావా? చేస్తా. ఆ తర్వాత అమ్మ అని పిలవాలి, ఓకేనా? అలాగే అమ్మా. తిరుగు. ఈ సీన్ సాఫ్ట్వేర్ సుధీర్ లో చూసా. ఎలా ఉన్నావు సిద్ధు? Automatically brings smile on my face. I'm super happy Sidhu to meet you after very long time. ఎదిగో చూస్తున్నారు కదా, కూర్చొని ఉన్నారు కదా, ఈయన వల్లే మేమిద్దరం విడిపోయింది. ఏదో 30 years నుంచి ఈటీవీ మీ వల్ల నడుతుందని చేస్తున్నారా బాబు? అన్నా ప్లీజ్ వాళ్ళ అన్నా తెలీదా? అది అన్నా ఇంకొకసారి పిలువవా? అది అన్నా సో మీకు ఈటీవీకి ఉన్న అనుబంధం మీ మాటల్లోని. యాక్చువల్ గా చెప్పాలంటే ఈటీవీకే కాదు, నాకు కూడా ఇది 30th ఇయర్. ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు ఛానల్ తరపున వచ్చి మాట్లాడతారు కదా, ఇలాగా కొత్తగా ఒక ఛానల్ వచ్చింది, దానికి ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదా దాని గురించి మాట్లాడడం, అండ్ మా మూవీ ప్రమోషన్స్, మా ప్రెస్ మీట్స్, ఎన్నో సందర్భాలు ఉన్నాయి మాకు ఈటీవీతో అనుబంధం అన్నది. బట్ ఇప్పుడు జబర్దస్త్ నుంచి నా ప్రయాణం ఈటీవీతో సాగుతుంది, అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ ఓ అ లాట్ టు ఈటీవీ. సో మీరు వచ్చారంటే ఏదో ఒక స్పెషల్ ఉంటది. అది ఏం ప్లాన్ చేశారంటే అనేది తెలిస్తే మా వాళ్ళందరూ కొంచెం. ఒక గేమ్ అయితే ప్లాన్ చేశాను, సో దానికి ఒక సెటప్ కూడా ఉంది. సో కెన్ వి హావ్ ద సెటప్ ఆన్ స్టేజ్ ప్లీజ్? సెటప్ ఏంటి గోల్ ఏంటి నాకు అర్థం కావట్లా. సో టీవీ వాళ్ళ లేదు మన షో వాళ్ళ, అది డిసైడ్ చేయడానికి నేను ఒక గేమ్ ప్లాన్ చేశాను. అక్కడ చూస్తున్నావు కదా, ఆ బాక్స్ లో బత్తాయి పళ్ళు పెట్టాను. ఈ గేమ్ ఏంటంటే ఇలా దీని పైకెక్కి ఆ బత్తాయి కాల్లో ఒక్క కాయే తీసుకోవాలి, కిందకి తీసుకురావాలి. అక్కడ చూసావు కదా, జ్యూస్ చేయడానికి అన్ని ఇక్కడ పెట్టాం. అందులో పిండి ఒక్కొక్క ప్లేయరు ఆ బౌల్లో పోయాలి. ఎవరైతే ఎక్కువ రసం తీస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్. కానీ అది అన్న పిండగలడా? అది ఎక్కి ఆది అన్న పిండగలడా పక్కన పెట్టి అసలు పైకి ఎక్కగలడా అక్కడ దాకా? నేను ఇక్కడ ఉండి లెక్కేస్తాను మా వాళ్ళు ఎవరెవరు ఎన్ని పిండి. లెక్కేయడానికి నువ్వు అక్కర్లేదు, బొక్క ఎందుకు? మీ టీం నుంచి నలుగురు ఎవరు అమ్మా? మీ వైపు నుంచి నలుగురు ఆడడానికి. మీ నలుగురు ఆడుతున్నారు కదా, మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేసుకోవచ్చు కావాలండి. అరే వెనకెళ్ళు. ఎంకరేజ్ 3, 2, 1 గో. ఆగిపో ఇంకా పెండొద్దు నువ్వు ఎవడో చెప్పడం వేలు. నో టైం అయిపోయింది. నో సీరియల్ వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఆగిపోమన్నప్పుడు ఆగిపోవాలి. ఆది గారు బాగా మేనేజ్ చేస్తున్నారు. అక్కడ చూడండి, మీ వాళ్ళని చూడండి. యమునా గారు చీటింగ్ జరుగుతుంది సీరియల్ వాళ్ళ నుంచి. టైం అప్. వీళ్ళు వాటర్ పోసారు, చీటింగ్. యమునా గారు, శ్రీవాణి గారు, భావన గారు సీరియల్ వాళ్ళు చీటింగ్ చేశారు. స్టాప్ అని చెప్పిన తర్వాత కూడా మేము చెప్పిన మాటలు పాటించలేదు కాబట్టి ఈ జ్యూస్ నుంచి ఇది ఫైనల్.
ఈ రెండులో జ్యూస్ లాగా ఏది కనబడుతుంది చెప్పండి మేడం. ఒకసారి తాగండి తెలుస్తుంది, ఒకసారి తాగండి తెలుస్తుంది. సో ఫస్ట్ లెవెల్లో అయితే షో వాళ్ళే గెలిచారు. లెవెల్ 2 లో సీరియల్ వాళ్ళకి మా మీద గెలిచే దమ్ముందా? 3, 2, 1 గో. అగైన్ సీరియల్ వాళ్ళు చిన్న చీటింగ్ చేశారు. ఆదిగారు మైక్ ఆపేయాలబ్బా, బాలేదు పద్దాక సీరియల్ వాళ్ళు చీటింగ్, సీరియల్ వాళ్ళు చీటింగ్. మీ మైక్ ఆపేసుకోండి ఫస్ట్. శతమానం భవతి చేసినంత చీటింగ్ ఎవరూ చేయలేదు ఈ రోజు. 3, 2, 1 స్టాప్. స్టాప్ మణి తీసేశారు. చాప్ అన్న తర్వాత పోసాడు. ఆదిగారు మీరు చీటింగ్ చేస్తున్నారు. ఫైనల్ గా మౌన పోరాటం కూడా చీటింగ్. ఇదేంటి అసలు ఇది? ఎవరిది ఇది? అదే సీరియల్ పవర్, మీ వాళ్ళకి పిండడం కూడా రాదు. యాంకర్ రెడీ, యాంకర్ రమ్మను, యాంకర్. ఆవిడ స్టాప్ అనక ముందు వాళ్ళ బౌల్ ఎంత ఉంది, తర్వాత ఎంత పోసారు? వాళ్ళు కరెక్ట్ గా ఆవిడ స్టాప్ అన్నప్పుడే వాళ్ళు పోసారు, అంతే తప్ప అప్పుడే కదా పోయకూడదు. యాంకర్ కూడా చీటింగ్, యాంకర్ కూడా చీటింగ్. అమ్మా మీరు చెప్పండి. మీకు విషయం చెప్పాలి. స్టాప్. ఆదిగారు మీకు కూడా స్టాప్. జడ్జి కూడా చీటింగే, జడ్జి కూడా చీటింగే. ఎనీవేస్ జడ్జ్మెంట్ ఇదైతే జెన్యున్ గా ప్రాపర్ గా ఇదే ఉంది. నేను స్టాప్ అన్న తర్వాత ఇది పోసారు. ఓకే, అలాగైనా కూడా సీరియల్ వాళ్ళే గెలిచారు. ఇది గెలిచిన వెంటనే ఏదైతే సాంగ్ వేశారు, ఆడియో వాడు డైరెక్షన్ ఇద్దరు చీటింగ్. సిద్ధు ఇప్పుడు థర్డ్ లెవెల్. ఒకవేళ గనక ఈ రౌండ్ వాళ్ళు గెలిస్తే ఇంకా వాళ్ళు విన్ అయిపోయినట్టే. మేడం మీరు మాట వస్తే ఇటు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. అవును, మాకు ఎవరి మీద నమ్మకం లేకపోతే అట్టే వస్తాం. ఆది గారు చేత కాకపోతే చేత కాలేదని చెప్పండి, అంతేగాని నమ్మకం లేదు విశ్వాసం లేదు అవన్నీ చెప్పకండి. ఎందుకండి ఎన్ని గిన్నెలు తెచ్చినా మీరు ఫస్ట్ కొన్ని పోసేస్తారు బయట. 3, 2, 1 గో. చీటింగ్ నోట్తో చేస్తున్నాడు. నీకెందుకు జ్యూస్ తీసాం లేదా? రెండు తెచ్చారు, ఒకటే తెచ్చారు. మా కళ్ళు కనిపిస్తే రెండు తెచ్చారు చూసా. అసలు ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి, అసలు ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి? 3, 2, 1 స్టాప్. ఒకే ఒక్క నిమిషం, ఈ కూడా మాకెందుకు, మీరే పోసుకోండి. అసలు ఈ గేమ్ పేరే చీటింగ్. అమ్మా మీరు చెప్పండి. ఒక గేమ్ ఆడాలంటే ముందు ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉండాలి. లేదు వాళ్ళకి. మోకాలు కొట్టుకుపోయేలా ఆడాం. లేదు, యాక్చువల్ గా వీళ్ళు సీరియల్ వాళ్ళు విన్నర్స్ అన్నది కళ్ళకు కట్టినట్టు తెలిసిపోయింది. మీ టీం కు ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటో తెలుసా? ఆది గారు బతాయికాయలో నీళ్లు రాకుండా పాలు వస్తుందా? ఒక్క నిమిషం, శ్రీవాణి గారు మెసేజ్ పెట్టారు, మాదే చీటింగ్ ఏమనుకోకండి, క్షమించండి. ఇది వెంటనే యమున గారి మెసేజ్, అయ్యి బాబోయ్ ప్లీజ్ ఏమనుకోకండి, ఒకసారి మమ్మల్ని The winners are serial team.